హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వైజాగ్లో పాత్ర కంపెనీ కోసం అయితే మాట్లాడబోతున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంటర్వ్యూ ఫేస్ చేశాను కాబట్టి అసలు ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది ఏంటనేది ఫుల్ డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా నీడ్ ఉంటే చూడొచ్చు. సో ఫస్ట్ టైం ఎవరైతే ఇంటర్వ్యూకి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఇది వినాల్సిందే. సో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్ర అంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే అనుకుంటారు. వర్క్ ఫ్రమ్ హోము ఉంటుంది, ప్లస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. కంపల్సరీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కంపల్సరీ ఇస్తారు. సో ఎప్పుడు ఇస్తారో తెలీదు, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆఫీస్ అయితే కంపల్సరీ చేయాలి. అందులో నైట్ షిఫ్ట్ మనకి ఎప్పుడైతే ఒకవేళ ఇంటర్వ్యూకి అప్లై చేసిన వాళ్ళకి మీరు ఇలా పలానా రోజు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఎప్పుడైతే మెయిల్ వస్తుందో ఆ టైంలో మీరు మటుకు కంపల్సరీగా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మీకు ఏంటంటే ఒక టైం ఇస్తాడు, ఒక డేట్ ఇస్తాడు, ఆ డేట్లోపు ఇంటర్వ్యూ అయిపోవాలి. అది ఏంటంటే ఇంతకుముందు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయమన్నవారు. సో అక్కడికి కంపెనీకి వెళ్ళిపోయి అక్కడ డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేవారు. బట్ ఇప్పుడు అలా అది ఏ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే సో ఆఫీస్కి సెకండ్ హెచ్ఆర్ రౌండ్కి అక్కడికి అలౌ చేస్తున్నారు. అక్కడ టైపింగ్ హెచ్ఆర్ అన్నీ ఒకేసారి అయిపోతాయి అన్నమాట. అది అయిపోయిన తర్వాత మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో ముందుగా ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఏ పట్టుకెళ్ళాలంటే మనకి మెయిల్ వస్తుంది కదా ఇంటర్వ్యూకి పలానా రోజు అని చెప్పేసి అని. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ రోజుకి మనకు నెక్స్ట్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు కాపీ తీసుకోవాలి. బయట నెట్కి వెళ్తే వాళ్ళు కాపీ ఇస్తారు. ఆ కాపీ మీ ఆధారు, పాన్ కార్డు, తర్వాత మీ మార్క్ లిస్టులు ఇవన్నీ పట్టుకెళ్ళిపోవాలి. సో నన్ను కూడా అలాగే తెమ్మన్నారు. సో మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అలాగే తెమ్మన్నారు, కానీ ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు. జస్ట్ వాళ్ళు చూసేసి ఓన్లీ రెజ్యూమ్ పేపర్ మాత్రమే తీసుకొని మిగతావన్నీ మాకు ఇచ్చేసారు. సో ఇంకా అలా అయితే మేము ఇంకా ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. సో ఫస్ట్ వెళ్ళాము. ఫస్ట్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది ఇంటర్వ్యూ అయితే మటుకు. ఎందుకంటే ఫస్ట్ కింద నాకు బాగా చెక్ చేస్తారు. బాగా చెక్ చేసి హ్యాండ్ బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ ఏమీ పైకి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఇంటి దగ్గర మొబైల్ వదిలేని మొబైల్ అయితే తీసుకెళ్ళకండి. సో ఇంకా మాకు కింద సెక్యూరిటీ గార్డ్ మనకి చెక్ చేసి మన నెంబర్ వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో మన నెంబర్ ఉంటుంది, మన పేరు ఉంటుంది, పేరుతో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొచ్చి మన రెజ్యూమే వేస్తారు. ఓన్లీ రెజ్యూమ్, మన సర్టిఫికేట్స్ తప్ప ఏమి మ్యాగ్మే పట్టుకెళ్ళకూడదు అంటే పైకి తీసుకెళ్ళాలి. సో మనం ఎప్పుడైతే కంపెనీలోకి ఎంటర్ అవుతామో అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఆ చెక్కింగ్ కూడా మనకి ఫుల్గా స్కాన్ లాంటిది ఒక ఎక్స్ టైప్లోనే ఒక మిషన్లా తిరుగుతుంది అనమాట. అది మనం ఫుల్గా స్కాన్ చేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతాము. సో వాళ్ళు చెప్తారు ముందే లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అక్కడ ఎవరు కూర్చున్నారో ఆ పక్కన వరుసగా లైన్లో కూర్చోవాలి. మళ్ళీ మనకు నచ్చిన దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదు అనమాట. అక్కడ అంటే ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరు రోస్ ఉంటాయి. ఆ రోజులోనే ఒక్కొక్కరు సిస్టమ్స్ ముందు సిస్టమ్స్ ఉండవు, బట్ సిస్టమ్ లాగా టేబుల్లో ఉంటుంది. సో వాళ్ళు ఆ సిస్టమ్ ఫేస్ అయ్యి కూర్చొని ఉండాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ సీట్లో, సెకండ్ అలా నెంబర్ వైజ్గా కూర్చోవాలి. అలా నెంబర్స్ ఏమి ఉండవు, బట్ ఆ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. చాలా డిసిప్లైన్గా ఉండాలి. సో ఇంకా అక్కడ మనకి ఎక్కువ క్లాక్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో అవి ఎందుకు పెట్టారో మరి నాకు తెలీదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత మనకి హెచ్ఆర్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మీకు వర్క్ ఫ్రమ్ హోము. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి విల్లుడ్గా ఉన్నారో సో వాళ్ళు మాత్రమే ఉండండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసిన వాళ్ళు నైట్ షిఫ్ట్లు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మేము ఓకే అనుకుంటేనే కంపల్సరీగా మీరు ఉండండి. లేదు పక్కాగా మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుందని మేము దాని మీద వచ్చామనుకుంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళిపోండి అని చెప్పేసి ముందే చెప్పేస్తారు. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అని చెప్పేసి అప్లై చేస్తారు. బట్ స్టార్టింగ్ ఒక నెల ఇంట్లో ఇచ్చిన తర్వాత 2-3 నెలలు ఆఫీస్లో పక్కాగా వేస్తారు, మళ్ళీ ఇంటికి ఇస్తారు. కానీ పక్కాగా ఆఫీస్లో అయితే చేయాల్సిందే. నైట్ షిఫ్ట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంట్లో ఉన్న ఎక్కువ ఉంటాయి, అక్కడ ఉన్న ఎక్కువ ఉంటాయి. సో వాటన్నిటికీ ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంతమందికి యాక్సెప్ట్ అవుతుంది. ఎందుకంటే నైట్ డ్యూటీలు అంటే సో మార్నింగ్ మళ్ళీ స్కూల్కి గోయింగ్ చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ముందు అన్నీ అడిగేస్తారన్నమాట. సో ఇవన్నిటికి ఓకే అనుకున్న అందరినీ పక్కన కూర్చోబెడతారు. వీళ్ళందరికీ ఏంటంటే టైపింగ్ టెస్ట్ అనేది ఒకటి ఇచ్చేస్తారు అన్నమాట. డైరెక్ట్ సిస్టమ్స్ దగ్గర పంపించేస్తారు. ఒక్కొక్క సిస్టమ్ దగ్గర కూర్చోమంటారు. టైపింగ్ స్పీడ్ మినిమం 20 to 25 స్టార్టింగ్ అనేది ఉండాలి, తర్వాత ఎంతైనా ఉండొచ్చు. సో దాంట్లో సెలెక్ట్ అయితే నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అవుతుంది. హెచ్ఆర్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఇవన్నీ అడుగుతారు. బట్ నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కదా, నేను కొద్దిగా అంటే ఇప్పుడు వెళ్ళలేదు కదా, సో నాకు ఎందుకో కొత్తగా అనిపించి నేను కొద్దిగా ఇదయ్యాను. సో దానివల్ల నాది కొద్దిగా మిస్ అయింది. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా మళ్ళీ వెళ్తాను. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇది మాట పెద్దగా ఏమీ ఉండదు. నేను ఏంటంటే ఎలా ఉంటుంది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది అలాగే అంటున్నారు. బట్ అక్కడ హెచ్ఆర్స్ కూడా చాలా క్లోజ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. పర్లేదు, కానీ పక్కగా మనకి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా వాడాలి. తెలుగు అసలు యూజ్ చేయకండి. తెలుగు మాట్లాడితే మటుకు మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్కే ఫిక్స్ అయ్యి ఇంటర్వ్యూకి ఉంటే ప్లీజ్ డ్రాప్ అయిపోండి. ఇంకా పాత్ర వైపే వెళ్ళొద్దు అసలు. ఎందుకంటే కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ఒకవేళ ఆఫీస్లో వేసినట్టే పక్కగా నైట్ షిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అవన్నీ చూసుకొని మీరు అప్లై చేసుకోండి. లేదు మీ ఏదైనా మాకు ఇంటి దగ్గర ఉంది మేము చేస్తాము ఓకే అనుకుంటే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇయర్ మన 12 monthsకి ఒక
3 మంత్స్ అయితే పక్కాగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. తర్వాత మ్యాక్సిమం ఇంటి దగ్గర ఇస్తారు. సో, అలాంటి అన్నిటికి ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే పాత్రలు పెట్టుకోండి. సో, ఇంటర్వ్యూ అంటే పెద్దగా ఏది ఉండదు. భయపడిన అవసరం లేదు. హ్యాపీగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటంటే పాత్రకి ఏజ్ లిమిట్ ఇవ్వలేదన్నమాట. సో, ఇంకే కంపెనీస్కైనా 35 బిలో ఉండాలి, లేకపోతే 28 ఏజ్ అని ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. హ్యాపీగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే సరిపోతుంది. లేదంటే బీటెక్ చేస్తే సరిపోతుందన్నమాట. సో, హ్యాపీగా మీరు ఫ్రెషర్స్ అనమాట. మీరు 30లో ఉండొచ్చు, 35లో ఉండొచ్చు, 40లో ఉండొచ్చు. బట్ ఫ్రెషర్స్కి అయితే పాత్ర అనేది ఛాన్సెస్ ఉంది. మీ దగ్గర మెయిన్గా ఉండాల్సిందే ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, కంప్యూటర్ స్కిల్స్ మాట కొద్దిగా జస్ట్ పెద్దగా వర్క్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే టైపింగ్ స్పీడ్ అనేది కొద్దిగా 30-40 ఉండేలా చూసుకోండి. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పాత్ర కోసం నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే, బాయ్.